అందుకే మనము ఎక్కడి నుంచి వచ్చామో, మన స్థితి ఏంటో, మన పరిస్థితి ఏంటో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు గర్వం పడటం మాత్రమే కాకుండా మనము తగ్గించుకొనడానికి ప్రభు సహాయం చేస్తాడు. ఆ విధేయత అనేది ఎక్కడ వస్తుందంటే మన స్థితిని మనం మర్చిపోకుండా ఉన్నప్పుడు వస్తుంది. ఏ స్థితిలో మనము ఎక్కడి నుండి తీయబడ్డామో, ఎక్కడి నుండి చెక్కబడ్డామో, మన పరిస్థితి ఏంటో మనం గుర్తెరిగినప్పుడు ప్రభువు మనకు సహాయం చేస్తాడు. చూసారా, అపవాది వాని దూతలతో కూడా పడద్రోయబడినప్పుడు దైవ ప్రణాళికలో దేవుడు గొప్ప కార్యాన్ని మన కొరకు ఏర్పాటు చేశాడు.